వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. నిజామాబాద్ నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో అస్తవ్యస్త పాలన కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించవలసిన ఈ ఆసుపత్రిలో అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించకపోవడం, కనీస వసతులు లేకపోవడం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో రోగుల ప్రధాన సమస్య సమయపాలన లేని అధికారులు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావలసిన ఓపీ సేవలు ఆలస్యంగా మొదలవుతున్నాయి. వైద్యులు, ఇతర సిబ్బంది 10:30 తర్వాత కూడా విధులకు రావటం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. దీనివలన ఉదయం నుండి క్యూలో నిరీక్షిస్తున్న రోగులు గంటల తరబడి వేచి ఉండవలసి వస్తుంది. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది కూడా తమకు ఇష్టం వచ్చినట్లుగా విధులను నిర్వహిస్తున్నారు. రోగులకు సరైన సమాచారం ఇవ్వటం లేదని ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. ఇక వసతుల విషయానికి వస్తే ఆసుపత్రిలో కనీస వసతులు కూడా సరిగ్గా లేవని, ఆసుపత్రికి వచ్చే రోగుల కోసం త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సదుపాయాలు సరిగ్గా లేవని రోగులు చెబుతున్నారు. ఆసుపత్రి భవనం కూడా పాతబడిపోయిందని, సరైన నిర్వహణ లేక అపరిశుభ్రంగా ఉందని రోగులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ హాస్పిటల్లో కొనసాగుతున్న నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. రోగుల ఫిర్యాదులు అందుకుంటున్నప్పటికీ తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆసుపత్రి ఉన్నతాధికారులు ఈ విషయంపై వివరణ కూడా సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఈ ఆసుపత్రి చాలా ముఖ్యమైనటువంటిది. ఆసుపత్రిలో నిర్లక్ష్యం కొనసాగితే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈఎస్ఐ ఆసుపత్రిలో పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని రోగులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా చూడాలని, కనీస వసతులు కల్పించాలని, ఆసుపత్రిని ఆధునీకరించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.